ఒక్క 22 కిలోమీటర్ల భూభాగం బ్లాక్ అయితే ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలు తెగిపోతాయి. అవును, ఇది సినిమా సీన్ కాదు, ఇదే మన దేశపు అసలు నరనాడి, పశ్చిమ బెంగాల్లోని చికెన్ నెక్. ఈరోజు ఎందుకు ఈ ప్రాంతం దేశానికి అంత డేంజర్గా ఉందో, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో, భవిష్యత్తులో ఏం జరగబోతోందో మొత్తం డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా చికెన్ నెక్ అంటే ఏంటో చూద్దాం. దీన్నే సిలిగురి కారిడార్ అంటారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి చుట్టూ ఉన్న ఇరుకు భూభాగం ఇది. వెడల్పు దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్లు మాత్రమే. కొన్ని చోట్ల ఇది 17 కిలోమీటర్లకు కూడా తగ్గిపోతుంది. చికెన్ మెడల ఇరుకుగా ఉండటం వల్ల ఇంటర్నేషనల్గా దీన్ని చికెన్ నెక్ అని పిలుస్తారు. ఉత్తరాన నేపాల్, దక్షిణాన బంగ్లాదేశ్ ఉంది. దగ్గరలోనే భూటాన్, చైనాకి చెందిన టిబెట్ చుంబీ వ్యాలీ కూడా ఉంది. సిలిగురి నగరం ఇక్కడి ప్రధాన కేంద్రం. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, సిక్కిం, డార్జిలింగ్, ఈశాన్య రాష్ట్రాలు, మెయిన్ల్యాండ్ ఇండియా అన్నీ ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే, ఎందుకు ఇది జీవనాడి అయిందంటే, ఇదే ఇండియా మెయిన్ల్యాండ్ని ఈశాన్య రాష్ట్రాలకి కలిపే ఏకైక భూమార్గం. 40 మిలియన్లకి పైగా జనాలకి ఇదే లైఫ్ లైన్. అంటే దాదాపు ఆస్ట్రేలియా మొత్తం జనాభాతో సమానం. సరుకులు, ఆహారం, పెట్రోల్, డీజిల్, మిలిటరీ ఎక్విప్మెంట్, రైల్వే లైన్లు, హైవేలు అన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి. అందుకే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఇండియా నరనాడి అంటారు. ఈ గొట్టం మూసుకుంటే ఈశాన్య భారతం మిగతా దేశంతో సంబంధం తెగిపోతుంది. మరి ఇక్కడ రిస్క్ ఏంటంటే, రిస్కులు 2 రకాలుగా ఉన్నాయి. మొదటిది నేచురల్ రిస్క్. ఈ ప్రాంతం హిమాలయాల దిగువ ప్రాంతం కాబట్టి ల్యాండ్ స్లైడ్స్, వరదలు, భూకంపాలకు హై రిస్క్ జోన్. 1968లో వచ్చిన భూకంపానికి ఈ ప్రాంతం భారీగా దెబ్బతింది. ఒక్కసారి కొండచర్యలు విరిగిపడిపోతే రోడ్డు, రైలు రెండూ బ్లాక్ అవుతాయి. రెండోది స్ట్రాటజిక్ రిస్క్. ఇంత ఇరుకుగా ఉండటం వల్ల శత్రుదేశాలు ఈ ప్రాంతాన్ని ఇండియా అకిలెస్ హీల్ అంటారు. 2017లో జరిగిన డోక్లాం స్టాండ్ ఆఫ్లో ఈ ప్రాంతం ఎంత ఫ్రాజిల్గా ఉందో దేశానికి మొత్తం అర్థమైంది. చైనా సైన్యం డోక్లాం వైపు వస్తే సిలిగురి కారిడార్కి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ మాటల్లో చెప్పాలంటే, దశాబ్దాలుగా ఈ చికెన్ నెక్ని యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఇంటిమిడేషన్ టాక్టిక్గా వాడుతున్నారని. ఇక్కడ చరిత్ర కూడా ముఖ్యం. 1947లో విభజన జరిగినప్పుడు ఇప్పటి బంగ్లాదేశ్ ఏర్పడింది. అప్పుడే ఈ చికెన్ నెక్ పుట్టింది. అంతకుముందు అస్సాంకి వెళ్ళడానికి డైరెక్ట్ రూట్ ఉండేది. విభజన తర్వాత మిగిలింది ఈ 22 కిలోమీటర్ల గొంతు మాత్రమే. అందుకే 1962 చైనా యుద్ధం, 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, రెండింటిలోనూ ఈ కారిడార్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ భారీగా పెరిగింది. ఈ రిస్క్ని తగ్గించడానికి ఇప్పుడు ప్రభుత్వం భారీ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది. ఇండియన్ రైల్వేస్ 35 కిలోమీటర్ల పొడవైన అండర్గ్రౌండ్ రైల్వే లైన్ కడుతోంది. రూట్ ఏంటంటే, పశ్చిమ బెంగాల్లోని 10 మైల్ హాట్ నుంచి రంగపాని, ఆ తర్వాత బాగ్డోగ్రా వరకు. ఈ లైన్ డార్జిలింగ్, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలు, బీహార్లోని కిషన్గంజ్ జిల్లా గుండా వెళ్తుంది. భూమికి 20 నుంచి 24 మీటర్ల లోతులో టన్నెల్ బోరింగ్ మిషన్, న్యూ ఆస్ట్రియన్ టన్నెల్ మెథడ్ ఉపయోగించి ఈ టన్నెల్ కడుతున్నారు. టార్గెట్ ఒక్కటే, సెక్యూర్, రిలయబుల్, అన్ఇంటరప్టెడ్ కనెక్టివిటీ. ఈ లైన్ రెడీ అయితే బాగ్డోగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బెంగ్డూబీ ఆర్మీ కంటోన్మెంట్ కూడా ఎయిర్ రైఫిల్ లాజిస్టిక్స్ చాలా ఈజీ అవుతుంది. ఈ ప్రాజెక్టులో స్పెషాలిటీ ఏంటంటే, ఇది సాధారణ రైల్వే లైన్ కాదు. ఇక్కడ 2x25 kV ఏసీ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ వాడుతున్నారు. దీనివల్ల భారీ రైళ్లు కూడా స్పీడ్గా వెళ్ళగలవు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ విత్ వాయిస్ ఓవర్ IP కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే రైల్ ఆపరేషన్ ఫుల్గా డిజిటలైజ్ అవుతుంది. బ్రిడ్జెస్ అన్నీ RDSO 25 టన్ యాక్సిల్ లోడ్ స్టాండర్డ్స్కి అనుగుణంగా కడుతున్నారు. అంటే హెవీ గూడ్స్ ట్రైన్లు కూడా వెళ్ళొచ్చు. అంతేకాదు ట్విన్ టన్నెల్స్ కడుతున్నారు. ఫినిష్ అయ్యాక ఇక్కడ మొత్తం 6 రైల్ లైన్లు ఉంటాయి. 4 ఓవర్ గ్రౌండ్, 2 అండర్ గ్రౌండ్. అంటే ఒక లైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మిగిలిన లైన్లు వర్క్ చేస్తాయి. కనెక్టివిటీ ఆగదు. ఇదే బ్యాకప్ ప్లాన్ అంటే. మరి ఎందుకు ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ అంటే, ఈ ఏడాది యూనియన్ బడ్జెట్లో
ఇండియన్ రైల్వేస్కి 2.5 లక్షల కోట్లు కేటాయించారు. ఫోకస్ మొత్తం హై స్పీడ్ కనెక్టివిటీ, ఫ్రైట్ మూవ్మెంట్, సేఫ్టీ మీద పెట్టారు. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ స్ట్రాటజిక్గా సెన్సిటివ్ రీజియన్లో సెక్యూర్ కనెక్టివిటీ కోసం డిజైన్ చేశారు. అంటే ఇది కేవలం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదు, ఇది నేరుగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్ట్. అలాగే భారత్ నేపాల్, భారత్ భూటాన్ సంబంధాలకు కూడా ఇది కీలకం. ఎందుకంటే నేపాల్, భూటాన్ ట్రేడ్ కూడా ఈ కారిడార్ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ కామన్ మ్యాన్కి దీనివల్ల ఉపయోగం ఏంటంటే డైరెక్ట్గా మీకు కనెక్షన్ లేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా చాలా ఉపయోగం ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈశాన్య రాష్ట్రాలకి సరుకులు చీప్గా, ఫాస్ట్గా వెళ్తాయి, ధరలు తగ్గుతాయి, ట్రావెల్ టైం తగ్గుతుంది. గౌహతి నుంచి ఢిల్లీకి వెళ్లే ట్రైన్ 4 నుంచి 5 గంటలు సేవ్ చేస్తుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆర్మీ రిలీఫ్ మెటీరియల్ చాలా త్వరగా వెళ్ళగలదు. కాబట్టి ఇది సెక్యూరిటీకి గేమ్ చేంజర్ అయితే ఎకానమీకి కూడా గేమ్ చేంజరే. అయితే ఇక్కడ ఛాలెంజ్లు కూడా ఉన్నాయి. మొదటిది జియాలజీ. హిమాలయన్ ఫుట్ హిల్స్లో టన్నెల్ కట్టడం చాలా కష్టం. సాఫ్ట్ సాయిల్, వాటర్ సీపేజ్, భూకంపాలు రిస్క్. రెండవది ఎన్విరాన్మెంట్. డార్జిలింగ్, సిక్కిం ఏరియా ఎకో సెన్సిటివ్ కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్, వైల్డ్ లైఫ్ క్లియరెన్స్కి టైం పడుతుంది. మూడోది కాస్ట్. అండర్గ్రౌండ్ ప్రాజెక్ట్ అంటే ఖర్చు భారీగా ఉంటుంది, కానీ నేషనల్ సెక్యూరిటీ ముందు ఇది చాలా చిన్న విషయం. ప్రభుత్వం ఆల్టర్నేటివ్ రూట్స్ మీద కూడా వర్క్ చేస్తుంది. ఒకటి ఆక్వా రూట్, బంగ్లాదేశ్ ద్వారా నదీ మార్గం. రెండోది మయన్మార్ ద్వారా కలదాన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్. మూడోది ఎయిర్ కనెక్టివిటీ పెంచడం. ఉడాన్ స్కీమ్ కింద ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, కానీ వాల్యూమ్ పరంగా చూస్తే రైల్, రోడ్డు మాత్రమే మెయిన్ స్టే. అందుకే ఈ అండర్గ్రౌండ్ ప్రాజెక్టు కీలకం. కాబట్టి ఫైనల్గా చెప్పాలంటే చికెన్ నెక్ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఇది ఇండియా యూనిటీకి సింబల్. ఈ నరనాడి బలహీనంగా ఉంటే మొత్తం దేశం బలహీనం అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని అండర్గ్రౌండ్గా కూడా సెక్యూర్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు 2028-29 కల్లా కంప్లీట్ అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు అనుకున్నట్టు ఇది సరిపోతుందా, లేక ఇంకా ఏం చేయాలి? ఇలాంటి స్ట్రాటజిక్ నేషనల్ ఇష్యూస్ గురించి సింపుల్ తెలుగులో ఫ్యాక్ట్స్తో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇంకో క్రిటికల్ బార్డర్ ఏరియా గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. జై హింద్.